ఇదైతే మా చెల్లి పెళ్లిది లిటిల్ క్యూట్ స్వీట్ స్టోరీ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ అయితే తెలంగాణలో ఇదొక పద్ధతి అన్నమాట. పెళ్లికి ముందే బట్టలు పెడతారు, బట్టలతో పాటు మా అన్నయ్యకి కట్నం కూడా పెట్టారనమాట. ముందు దాన్ని చూపిమని అడుగుతున్నా. చూడరా ఫోటో తీస్తా. ఈయన కిరణ్ అన్నమాట. ఈయన నాగమ్మ సేనమటు ఉంటాడు. ఓకే, గురువయ్య గారు సేనమటు మాత్రం ఉండడు. ఉంచుతా పాపం మా అన్నయ్య కోసం. నువ్వు పెట్టరా, నేను చూడలేదు. అది ఎప్పుడైనా లగ్గాలప్పుడే పెడతా, ఎంగేజ్మెంట్ అప్పుడే పెడతాను. పెళ్ళప్పుడు ఎంగేజ్మెంట్ కి పెళ్లికి పెద్ద గ్యాప్ లేదనమాట. అంతా హడావిడి అయిపోయింది. మెహందీ చూడండి ఎంత సన్నగా వేశారో. నెక్స్ట్ డేకి చాలా బాగా పండుతుందని అయితే చెప్పారనమాట. ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎర్లీ మార్నింగ్ అనమాట. వాళ్ళిద్దరూ తోటల్లుళ్ళు అనమాట. సో పెళ్ళికి నువ్వు చాలా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళ తోడల్లుడు తనని రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడేమో మా అక్కని రెడీ చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని రెడీ చేయడం కాకుండా పెళ్లి కూతురు అమ్మా నాన్నని రెడీ చేస్తున్నారు చూడండి. ఇది హైలైట్ అనమాట. నెక్స్ట్ పంతులు గారు వచ్చారు, పూజ చేస్తున్నారు. విషయం ఏంటి అని అంటే, ఎన్ని తరాలైనా కానీ మేము మారుతున్నాం కానీ మా పూజారి గారు మారట్లేదు అనమాట. మా అమ్మ వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు అలా తరాలు మారుతూ వస్తున్నారనమాట మాతో పాటు. ఇంక ఇక్కడ తనకైతే పూజ అది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పాపం మేకప్ అది హాఫ్లోనే ఉంది. ఇంకా పూజ ఇక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు మండపానికి వెళ్ళి రెడీ అవ్వాలి, ముందు వచ్చేసి ఇక్కడ కానివ్వండి అని చెప్తున్నారనమాట పూజారి గారు. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ పరబ్రహ్మణే నమో నమః. తదంగత్వేన భూతి ముఖ్య నమస్కారం పెట్టండి. భూదేవి ప్రార్థనం క్రియ ఉత్తిష్టంత భూతపుషాచ ఏతేషే భూనివారకః ఏతేష మవిలోదేన బ్రహ్మకర్మ సమారభే. ఓం 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 మహంజనం ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభోస్వరాపవం శుభే అభిజేత్యంతి శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం. ఇంకా అక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయి మండపానికి అయితే వచ్చేసామన్నమాట. లోపల చూస్తున్నారు కదా, మా బ్యాచ్ కొంతమంది వచ్చారు. ఎర్లీ మార్నింగ్ 7కి అనమాట పెళ్లి రోజు ముందు వరకు నాకైతే అస్సలు తెలియదు పెళ్లి 7కి అని. మిడ్నైట్ నాకు చెప్పారనమాట పెళ్లి 7ంటికని. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి కూతురు అసలు నడవనిచ్చేలాగలేరు. వాళ్ళ తమ్ముడు అన్నయ్య దాన్ని ఎత్తుకొని వస్తున్నారనమాట. అరే చాలా రోజు దిగుపండ్రా దిగుతాను అంటే, లేదు నువ్వు లోపల దాకా మేము ఎత్తుకొని వస్తామని తీసుకొస్తున్నారు. ఇక్కడ పెళ్లి కూతురు రెడీ అవుతుంది కదా, ఇంకా పెళ్లి కొడుకు కోసం అనమాట. పానకం తీసుకొని ఎదురెళ్తాం కదా, అక్కడికి వెళ్తున్నాం అందరం కూడా. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కొడుక్కి పానకం ఇచ్చామన్నమాట. ఇక్కడ చాలా ఫన్ జరిగింది. పెళ్లి కొడుక్కి కుర్తి కనిపించాము అని చెప్తే ఓకే అక్క పర్లేదు తాగేశాను కదా అని చాలా స్ఫూర్తిగా తీసుకున్నారనమాట. ఇలాంటి పెళ్లి కొడుకులు ఉండాలి, ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకైతే మండపం మీద ఏదో ఒక పని అలా సరిపోయిందనమాట. పూజారి గారికి అది ఇది అందిస్తూ అయినంత వరకు కొంచెం చిన్న బిట్ అయితే యాడ్ చేస్తూ తీసానమాట. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది అనమాట. పెళ్ళి అది ఈ రిసెప్షన్ భరత్ అన్నీ కలిపి నేను ఒకే బ్లాగ్లో కవర్ చేశానన్నమాట. అక్కడ పెళ్లి జరుగుతుంటేనే మన ఆత్మారావు మమ్మల్ని ఆకలేస్తుంది రండి అని పిలిచారనమాట. ఫుడ్ మెన్యూలో ఏమేమి పెట్టారో చూద్దాము. మెన్యూలో అయితే బగారా రైస్ పెట్టారు. ఫస్ట్ అయితే తెలంగాణ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్.
నాన్ వెజ్లో ముందుగా మటన్ అయితే మనకి ప్లేట్లో సర్వ్ చేశారనమాట. దాని తర్వాత చికెన్ పెట్టారు. ఫుడ్ అయితే టేస్టీగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. కొంచెమే పెట్టండి అని అడిగా, కాదు ప్లేట్ నిండా కుమ్మేశారు. దాని తర్వాత ఇక్కడ చికెన్ పెడుతున్నారనమాట. నాకైతే మూలుగా మొక్క వేయలేదు. అది నేను మార్నింగ్ తర్వాత ఎప్పుడైనా కూడా అడగాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ బోటీ వేశారనమాట. నాకు తలకాయ కూర వేయలేదు. స్పెషల్గా వాళ్ళతో గొడవ కూడా పెట్టుకోవాలి. పెళ్ళికి వచ్చిన ఆడపడిచికి నాకు తలకాయ కూర పెట్టలేదన్నమాట. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళకి పెట్టారు. అదేంటో నాకు అసలు పెట్టలేదు. ఇంకా పెళ్ళంతా అయిపోయి మేము భరత్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లికి పొడి బియ్యం కడుతున్నారనమాట. పొడి బియ్యం అనేది ఇంకా పుట్టింటి నుంచి మనం చివరిసారిగా తీసుకెళ్తాం కదా, అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఫస్ట్ అత్తగారింటికి తీసుకొని వెళ్తాం కదా, అదనమాట. దాన్ని మనం అత్తగారింటికి వెళ్ళేదాకా ఇప్పకూడదనమాట. ఇంక ఇక్కడ మా అక్కని అసలు ఓదార్చే వాళ్ళే లేరు. వర్ణనాతీతం అనమాట. కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత కూడా 2-3 డేస్ అలా ఏడుస్తూనే ఉందన్నమాట. వచ్చే దుఃఖం ఆడికి పోయింది. నీకు వాళ్ళే అంత ధైర్యం చెప్తాను, నీకు ఎందుకు ఏంటి? అమ్మా నేను మంచిగానే ఉంటాను, టెన్షన్ పడకు, మంచిగా ఉంటాగా. మంచినే ఉంటాయి కదా, నీకెందుకు చెప్పు బాధ, మంచినే ఉంటాగా. ఏడు బాబు అవ్వ ఇయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలుగొద్దు బిడ్డ. అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డో. అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు. జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండ నూరే.
నుంచి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరినీ కూడా భరత్కి గుర్రపు బండిలో ఊరేగించారనమాట, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించి తీశారనమాట. మేము అక్కడికి 10కి అయితే వెళ్ళామన్నమాట. 10కి స్టార్ట్ చేసిన భరత్ ఎర్లీ మార్నింగ్ 5:30 అయిందనమాట. అప్పటికి కూడా ఇంకా వద్దులే అని మేము అక్కడే రిలాక్స్డ్గా కూర్చుంటే అది 10, 11 అయ్యేదో. బట్ కాదులే, ఇంకా టైం అవుతుంది, మళ్ళీ వ్రతానికి ముందు ప్రిపేర్ అవ్వాలి కదా అని అనుకున్నాం కాబట్టి అది 5:30 అయిందనమాట. సో చిన్నప్పుడు ల్యాంపులు అవి ఇవి పెట్టుకొని తీసుకెళ్తారు కదా, అలాగా ఈ ల్యాంపులు పట్టుకోవడానికి కూడా సపోర్టర్స్ అలా ఉన్నారనమాట. వాళ్ళ ఊర్లో అంటే చాలా బాగా చేశారు. మా ఊరిని నెక్స్ట్ బ్లాగ్లో చూడండి.